వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుంటామని ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నట్లు పేర్కొంటున్న ద యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. లష్కరే తోయిబాతో సంబంధాలున్న సంస్థగా పేర్కొంటున్న యుఎల్సి తాజాగా విడుదల చేసిన ఓ లేఖలో ఈ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. కాశ్మీర్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, నివాస ప్రాంతాలకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. వారు కాశ్మీర్ నుంచి జమ్మూకు వెళ్లినా తమను తప్పించుకోలేరని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. 6 పండిట్ ఉద్యోగుల పేర్లను కూడా అందులో ప్రస్తావించినట్లు సమాచారం. పోలీసులకు కూడా హెచ్చరిక చేశారు. జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్న పోలీసులను కూడా యుఎల్సి హెచ్చరించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారిని లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటున్నారు. వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు డీజీపీని కూడా లేఖలో హెచ్చరించినట్లు సమాచారం. హిందువులపై బెదిరింపులు, ఉగ్రవాదులకు తమ సంస్థకు మద్దతు ఇస్తున్న వారిని, వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని లేఖలో ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాశ్మీర్ లోని మసీదు నిర్వాహకులు హిందువులను ఇస్లాంలోకి మార్చాలని, లేదంటే వారు కాశ్మీర్ ని విడిచి వెళ్లేలా చేయాలని బెదిరించినట్లు సమాచారం. ఈ నిబంధనలను పాటించని వారిపై హింసకు పాల్పడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ లేఖను అహ్మద్ బిలాల్ అనే పేరుతో విడుదల చేసినట్లు సమాచారం. అతడిని యుఎల్సి మీడియా కోఆర్డినేటర్ గా, సోల్జర్ ఆఫ్ రెసిస్టెన్స్ గా పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాశ్మీరీ హిందువుల పునరాగమనాన్ని అడ్డుకునే కుట్రగా ఇదంతా భావిస్తున్నారు. ఈ బెదిరింపుల వెనుక కాశ్మీరీ హిందూ కుటుంబాల్లో భయాందోళనలు సృష్టించి వారు తిరిగి కాశ్మీర్ లోయకు రావడాన్ని నిరుత్సాహపరిచే ఉద్దేశం ఉండవచ్చునని నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్లు సమాచారం. ఇక కాశ్మీర్ లో కాశ్మీరీ హిందువుల పునరాగమనాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన బెదిరింపు లేఖను భద్రతా సంస్థలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లేఖలో పేర్లు ప్రస్తావించిన ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో కాశ్మీరీ హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల నేపథ్యంలో తాజా బెదిరింపులను భద్రతా కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా కాశ్మీర్ లోయను భారత్ నుంచి వేరు చేయలేవరు, అక్కడ ఉగ్రవాద స్థావరాన్ని ఏర్పాటు చేయలేవరు. ఒక పక్క నుంచి పీఓకేనే భారత్ లో కలుస్తా అని చెప్తుంటే ఈ ఉగ్రవాదుల నీచపు ఆలోచనలు ఎలా ఉన్నాయనేది చూడండి. ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది. అండ్ అది మనది. ఎవడో బెదిరిస్తే మన స్థలం నుంచి మనం పారిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.